హాయ్ అండి అందరికీ. పేలాల ముద్దలు కొన్ని ఏరియాలో మరమరాలు అంటారు, కొన్ని ఏరియాలో పేలాలు అంటారు. ఏది ఏమైనా మనం తినే ఫుడ్ ఇదే కాబట్టి ప్రాంతాలు వేరైనా పిలుపులు వేరే ఉంటాయండి. ఫుడ్ మాత్రం ఒకటే. నేను ఈరోజు అయితే పేలాల ముద్దలు చేస్తున్నానండి. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అదే కప్పుతో 4 కప్పుల పేలాలు వేసుకోవాలండి. చాలా హెల్తీ ఫుడ్, ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఒక 4 వేసుకున్నాక దూరగా వేయించుకోవాలండి. మనకు టెంపుల్స్ దగ్గర కూడా దొరుకుతాయి. అవేమో మనం చేతితో ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. నేనేమో ఇక్కడ రత్నదీప్లో తీసుకున్నాను. కొంచెం స్టిఫ్గా గట్టిగా ఉన్నాయండి. మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. మనకు దూరగా వేగితే సరిపోద్దండి. సమ్మరే కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. మనకు వేగినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనకు తింటా ఉంటే క్రిస్పీగా ఉంటేనే మనకు బాగుంటుందండి. చూడండి, నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ వేగిపోయిందండి చక్కగా. చూడండి, ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. 4 కప్పుల పేలాలకు 1 కప్పు బెల్లం, చిన్న కప్పు వాటర్ తీసుకున్నాను. మనకు బెల్లం మెల్ట్ అయితే సరిపోద్దండి. నేను బెల్లము అరిసెల బెల్లమే తీసుకున్నాను. చాలామందికి ఎంత మంచిగా చేయించిన వాళ్ళకైనా ఫెయిల్ అవుద్దండి. మామూలు ఉప్పు బెల్లము అలా పొడి పొడిగా ఉంటుంది. అలా కాకుండా మనం అరిసెలు చేస్తాం చూడండి, అదే బెల్లం తీసుకుంటే మనకు ఈ పేలాల ముద్దలు చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. లడ్డు కడుతుంటే కూడా ఎక్కడ విడిపోదు. ఇలా చేసుకోండి. అరిసెల బెల్లం అంటే మనకు షాప్స్లలో దొరుకుతుంది కదా, అది తీసుకోవాలి. ఇక్కడ నలుకలు ఉన్నాయండి. బెల్లాన్ని చెక్ చేసుకోవాలి. నలుకలు ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి, లేకపోతే నేనైతే అలానే చేసుకుంటాను. ఇక్కడ నలుకలు కనిపించినాయి, అందుకని మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నానండి. తర్వాత ఫిల్టర్ అయిపోయాక అదే ప్యాన్లోకి వేసుకోవాలి. అందులోకి ఆ బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వేస్ట్ ఎందుకు చేద్దామనేసి వాటర్ వేసుకొని ఆ బౌల్లోకే తీసుకున్నానండి. కొద్దిగానే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకా పాకాన్ని రెడీ చేసుకోవాలండి. సేమ్ మనం అరిసెలకు ఎలా పడతామో అలానే పట్టుకోవాలి. అప్పుడే మనకు లడ్డు ఎక్కడ చెదిరిపోదండి, మంచిగా వస్తుంది. కడతా అంటే ముందు చెక్ చేశాను, రాలేదు. ఇప్పుడు చెక్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా సేమ్ మనము అరిసెలకు ఎలా చేస్తామో అలానే. చూడండి, ఇలా ముద్దలాగా వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పేలాలని అందులోకి వేసుకోవాలండి, ఆ బౌల్లోకి. మాకైతే ఇక్కడ వేములవాడలో మేము చిన్నప్పుడైతే ఇవి బాగా తినేదండి. టెంపుల్స్కి వెళ్తే అక్కడ చేసి అమ్ముతారు ఇవి పేలాల ముద్దలని. చాలా ఇష్టము, హెల్తీ కూడా చాలా మంచిది. నేనైతే రెగ్యులర్గా చేస్తాను ఇంట్లో మా పిల్లల కోసము. చూడండి, ఇక్కడ మనకు బెల్లం మనం మంచిగా మెల్ట్ అయిపోయి ప్రతి పేలాలకు పట్టేటట్టుగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మనం వేడి మీదనే చేసుకోవాలి. చల్లారితే లడ్డులాగా రాదు. అప్పుడు ఏం చేయాలి, చేతులు కాలుతాయి కదండి. ఇలా ఈ గరిటె సాయంతో ఇలా చేసుకోండి. ఇలా చూపిస్తాను చూడండి. మనకు షేప్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనకు సాంబార్ గరిటె ఉంటుంది కదా, దాంతో తీసుకోవాలండి. ఇలా ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా తీసుకొని చేతులకు వాటర్ అప్లై చేసుకోవాలి. చేతులు కాలుతాయి. ఇలా అనుకుంటే మనకు షేప్ కూడా కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఎన్నైనా చేసుకోవచ్చు ఒక గరిటె ఉంటే. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, రెడీ అయిపోయింది కదా, ఎన్నైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒకటి చేతితో చూపిస్తున్నాను. చేతితో అయితే కొంచెం చేతులు కాలుతాయి. వాటర్ తీసుకొని చేతులకి ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. 15 నుంచి 20 రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి. చూడండి, ఇలా అన్నీ చేసుకొని ఒక 1 అవర్ మనకు చల్లారినాక ఒక బాక్స్లో పెట్టేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అన్నీ తీసుకున్నానండి.
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.